అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. ఈరోజు నేను మీషోలో తీసుకునే శారీతో అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ డ్రెస్ ఏ విధంగా మెజర్మెంట్ విత్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే నేను శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ని టాప్గా యూజ్ చేసుకుంటున్నానండి. దాని మెజర్మెంట్ కోసం నేను ఇక్కడ కాటన్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ కాటన్ అయితే వేసుకునేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుందండి, అందుకనేసే కాటన్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మెజర్మెంట్ కోసం ఫస్ట్ లెంత్ అయితే 14 ఇంచెస్ తీసుకున్నానండి. తర్వాత షోల్డరు 6 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెసే తీసుకున్నాను. ఇక్కడ పొడవు వచ్చేసి మనకి హైట్గా ఉన్న వాళ్ళైతే 15 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదు కొద్దిగా పొట్టిగా ఉన్న వాళ్ళైతే 13 ఇంచెస్ తీసుకొని ఇంకా ఖర్చులకు ఒక ½ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ షోల్డరు 6 ఇంచెస్ తీసుకున్నాను కదా, అందులో హాఫ్ 3 ఇంచెస్ దగ్గర షోల్డర్ నెక్ మార్క్ పెట్టుకొని ఇంకా ఫ్రంట్ నెక్ అయితే నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది స్టిచ్ చేసేటప్పుడు కటింగ్లో పోయాగా ఇంకా మనకి 6 ఇంచెస్కి అయితే నెక్ వస్తుంది. కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళైతే 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. అది పర్ఫెక్ట్గా నెక్ అనేది వస్తుందన్నమాట. మనము ఏ విధమైన నెక్ డిజైన్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, అందుకనేసేని ఇక్కడ నెక్ మెజర్మెంట్ కోసం షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ డౌన్ దగ్గర కూడా 3 ఇంచెస్ తీసుకున్నానండి. అలా అయితేనే నెక్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు చెస్ట్ సైజ్ అయితే నేను 10 తీసుకున్నానండి. డౌన్ దగ్గర కూడా 10 తీసుకున్నాను, ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చులతో సైతం తీసుకున్నాను. ఇంకా మనకి డౌట్గా ఉంటే అప్పుడు ఇంకో 1 ఇంచ్ తీసుకోవచ్చు, అంటే మినిమం 1 or 2 ఇంచెస్ కూడా మనము ఖర్చుల కోసం తీసుకోవచ్చు అనమాట. పోతే ఏమైపోద్దండి, ఒక కొద్దిగా క్లాతే పోతుంది అంతే. కంజక్స్డ్గా కనుక తీసుకున్నాం అనుకోండి, కొత్తగా కుట్టిన వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోతారు, డ్రెస్ మొత్తం పాడైపోతుంది అనమాట. అందుకనేసే మినిమం 2 ఇంచెస్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇవన్నీ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ వచ్చేసి నేను 1 ఇంచ్ తీసుకొని రౌండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ చేసుకొని దీన్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ కట్ చేసుకున్న తర్వాత నేను చెస్ట్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నానండి. కానీ ఒకవేళ డౌట్ ఏమైనా ఉంటుందేమో అనేసి ఇంకొక 1 ఇంచ్ ఖర్చులకి ఎక్స్ట్రాగా తీసుకున్నాను. కింద మీద కలిపి మొత్తం తీసేసుకున్నాను అనమాట. ఈ విధంగా తీసుకొని స్కేల్ పెట్టేసి డ్రా చేసుకున్నాను. ఇది పిల్లలు వాడే స్కేల్ అండి, అందుకే చిన్నగా ఉంది. దీంతోనైతే నేను డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. నేను ఇక్కడ నెక్ మెజర్మెంట్ కూడా చూపించాలి మీకు. నేను ఇక్కడ నక్లీస్ టైప్ నెక్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను, అందుకనేసి డౌన్ నుంచి 2 ఇంచెస్ పైకి మనము కొల తీసుకోవాలి. ఇక్కడ కొల తీసుకొని డాట్ పెట్టుకొని బయటికి, లోపలికి కాదండి, బయటికి ½ ఇంచ్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి బయటికి ½ ఇంచ్ తీసుకునే నుంచి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి, నెక్ ఎండ్ వరకు డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని పైకి కూడా సేమ్ డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్లెస్ టైపు తీసుకుంటున్నాను కాబట్టి దానికి సరిపడే విధంగానే నేను మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. మీకు ఏ నెక్ డిజైన్ నచ్చితే ఆ విధంగా కూడా మీరు మెజర్మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కాకపోతే నెక్ కట్ చేసే దగ్గరే చూసుకోవాలండి, లేకపోతే అస్సలు షోల్డర్ దగ్గర జారిపోయి నెక్ అనేది పెద్దగా వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి ముందుగుండగానే చెప్తున్నాను. ఇప్పుడు మొత్తం నేను డ్రా చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఆర్మ్ డౌన్ కట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ పీసులు రెండు ఇందులోనే ఉన్నాయి. అందుకనేసి ఫస్ట్ ఆర్మ్ డౌన్ కట్ చేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసేసి నెక్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ లో నెక్ అయితే కట్ చేస్తున్నానండి. నెక్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలండి, ఎందుకంటే పెద్ద మెడగాని వచ్చేసింది అనుకో అస్సలు ఏం బాగోదు, డ్రెస్ పాడైపోతుంది అనమాట. అందుకనేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోని నెక్ అయితే కట్ చేసుకోవాలి. డిజైన్స్ వచ్చినప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉంటుందండి, రౌండ్ స్క్వేర్ అయితే పర్వాలేదు కానీ, అందుకనేసి ముందే చెప్పేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ని బ్లౌజ్ పీస్ పైన పెట్టేసి
మెజర్మెంట్ తీసుకుంటే అయిపోతుంది ఈజీగా. ఇలాగే సేమ్ బ్యాక్ కూడా రౌండ్ కట్ చేసుకున్నానండి. నేను బ్యాక్ కూడా రౌండ్ నేను 7.5 ఇంచే తీసుకున్నానండి. బ్రాడ్ గా కావాలనుకునే వాళ్ళు ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. కానీ నాకు డ్రెస్సులకి బ్రాడ్ నెక్ నచ్చదండి బ్యాక్ కి, అందుకనేసి నేను 7.5 తీసుకున్నాను అనమాట. ఇంకా కావాలి బ్రాడ్ అనుకునే వాళ్ళైతే నో ప్రాబ్లం, చక్కగా మెజర్మెంట్ తీసుకొని ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని రౌండ్ అయితే కట్ చేసుకోవచ్చు. బ్యాక్ రౌండే కాదండి, మనకు నచ్చిన డిజైన్ కూడా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. నేను ఫ్రంట్ కి నక్లీస్ నెక్ పెట్టుకున్నాను కాబట్టి బ్యాక్ వచ్చేసి రౌండ్ పెట్టుకున్నాను, బాగుంటుందనేసి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయావండి. వీటిపైన బ్లౌజ్ పీస్ పెట్టేసి మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు బాటమ్ చూసేద్దామా. నేను లైనింగ్ 4 మడతలు ఇక్కడ వేసుకున్నానండి. వేసుకొని టాప్ నడుము మెజర్మెంట్ ఎంత ఉందో దాని సైజుకే మనము ఇక్కడ బాటమ్ నడుము సైజు కూడా అంతే తీసుకోవాలండి. కరెక్ట్ గా సరిపోతుంది, ఎందుకంటే ఆ రెండే స్టిచ్ చేసి యాడ్ చేస్తాం కాబట్టి అంబ్రెల్లా ఫ్రాక్ కి. ఇంకా అంబ్రెల్లా ఫ్రాక్ కి లైనింగ్ అనేది ఏ విధంగా వేసుకుంటారో తెలుసు కదండి, అలాగే వేసుకొని కోన్ టైప్ గా వేసుకొని అయితే మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ అనేది మనం శారీ క్లాత్ కంటే కూడా ఒక 3 ఇంచెస్ తక్కువకే మెజర్మెంట్ తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ నుంచి అయితే 43 లెంత్ ఉంటే 40 వరకు మెజర్మెంట్ తీసుకోవాలి. తర్వాత 3 ఇంచెస్ మనకి శారీలో కలుస్తుంది కాబట్టి సరిపోతుంది. లేదంటే లైనింగ్ శారీ 2 ఈక్వల్ అయిపోతాయండి, అప్పుడు అసలు బాగోదన్నమాట, క్లియర్ గా కనిపిస్తుంది. ఒక 3 ఇంచెస్ తక్కువ చేసుకున్నాం అనుకోండి మనకు పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట. క్లియర్ గా అర్థమవుతుంది కదండి వీడియో క్లిప్ లో నేను డ్రా చేసిన బాటమ్. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత దీన్ని క్లియర్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ సరిపోలేదు కదండి క్లాత్, అక్కడ అయితే చిన్న పీస్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పన్నా గనక తక్కువ ఇచ్చింది అయితే ఖచ్చితంగా కొద్దిగా తక్కువే వస్తుంది. అప్పుడు మనం ఈ విధంగా ఆ కొసకి ఏదైతే తక్కువగా ఉంటుందో అక్కడైతే క్లాత్ అనేది యాడ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం అంతేనండి. దీనివల్ల ప్రాబ్లం అనేది ఏముండదు, మనం పర్ఫెక్ట్ గా యాడ్ చేసుకునే దాంట్లో ఉంటుందన్నమాట. ఒకవేళ కొత్తగా కుట్టిన వాళ్ళు అయితే పర్ఫెక్ట్ గా తెలియదు అనుకునేటప్పుడు మనం లైనింగ్ తీసుకునేటప్పుడే ఒక 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి ఏ ప్రాబ్లము ఉండదన్నమాట, పర్ఫెక్ట్ గా మెజర్మెంట్ వస్తుంది. కొద్దిగా క్లాత్ వేస్ట్ అయినా అవ్వచ్చు, కొత్తగా కుట్టిన వాళ్ళు ప్రాబ్లం ఉండదండి. ఆ విధంగా తీసుకుంటేనే బెస్ట్. లేదు అడ్జస్ట్ చేయగలము అనుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా మనకి అంబ్రెల్లా డ్రెస్ కి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ మొత్తము 4 పక్కల కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోగా నాకు ఎక్కడైతే క్లాత్ తక్కువ అనిపిస్తుందో దానికోసమని చిన్న పీస్ పెట్టుకున్నాను కదండి, అది కూడా నేను మెజర్మెంట్ చేసేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఒకవేళ అలాగే చేసుకోవాలి అనుకునేటప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు అర్థం కాదు అనుకునేటప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ మెజర్మెంట్ తీసుకునేటప్పుడే కట్ చేసేసి పిన్నులు పెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి మనం పర్ఫెక్ట్ గా అలాగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అందుకనేసే నేను మీకు అర్థం అవ్వాలని చెప్పేసే ఇక్కడే నేను కట్ చేస్తున్నానండి. ఈ విధంగా ఇంకోసారి మెజర్మెంట్ చేసేసుకొని మనకి ఎంత పీస్ సరిపోతుందో అంత యాడ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నాకు మినిమం ఒక 2 ఇంచెస్ తక్కువ వచ్చిందండి, 2 or 3 ఇంచెస్ తక్కువ వచ్చింది. దాన్ని అయితే మెజర్మెంట్ నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇలా మెజర్మెంట్ చేసుకొని ఇప్పుడు ఇదిలాగా డ్రా చేసుకొని అలా కట్ చేసేసుకోవడమేనండి, సింపుల్ గా అయిపోతుంది. నేను స్టిచ్ చేస్తున్నాను కనుక నేను పిన్స్ అయితే పెట్టుకోలేదు, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని శారీ పైన వేసుకున్నాను నేను, మనకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అన్నట్లుగా శారీ పైన వేసుకొని ఇక్కడ నేను 3 ఇంచెస్ పొడవు శారీ కట్ చేసుకుంటున్నానండి. మీకు ఇందాక చెప్పాను కదా షోల్డర్ నుంచి మనము మెజర్మెంట్ తీసుకొని 3 ఇంచెస్ తక్కువగా లైనింగ్ కట్ చేసుకోవాలనేసి, ఎందుకంటే శారీని ఆ 3 ఇంచెస్ యాడ్ చేసుకొని కట్ చేసుకుంటాము కనుక. ఈ విధంగా వేసుకొని నేనైతే మొత్తం శారీని కూడా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము టాప్ కోసము ఫ్రంట్ బ్యాక్ కట్ చేసాం కదండి, వాటిని అయితే
లైనింగ్ ని క్లాత్ పైన బ్లౌజ్ పీస్ పైన ఈ విధంగా పెట్టేసి పిన్నులు పెట్టేసుకున్నానండి. నేను నార్మల్ గా డైలీ స్టిచ్ చేసిన వాళ్ళైతే డైరెక్ట్ గా క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసిస్తారు. బట్ స్టార్టింగ్ కట్ చేసుకునే వాళ్ళు కుట్టుకునే వాళ్ళు అయితే కదిలిపోతుందండి. తర్వాత డ్రెస్ అనేది లైనింగ్ వేరేగా క్లాత్ వేరేగా వచ్చేసి ఉగ్గులుగా వచ్చేస్తుంది. అస్సలు పర్ఫెక్ట్ గా ఉండదు. అందుకనేసి ఈ విధంగా పిన్నులు పెట్టుకున్నాం అనుకోండి మనకు పర్ఫెక్ట్ గా కటింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి కటింగ్ అంతా అయిపోయినట్టేనండి. హ్యాండ్స్ ఒక్కటే ఉంది. ఇవి నేను టాప్ బాటమ్ అన్నమాట. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందరూ ఎల్బో దాకే హ్యాండ్స్ ఫ్యాషన్ కదండి. అందుకనేసి నేను ఇక్కడ 9.5 ఇంచెస్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. వాటికి కూడా ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత కట్ చేసుకోవడమేనండి, అంతే సింపుల్. నేనైతే హ్యాండ్స్ కి లైనింగ్ వేయట్లేదండి. చాలా వరకు వెయ్యరు. కాదు మనకి పర్ఫెక్ట్ గా థిక్ గా ఉండాలి అనుకుంటే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. నేను లైనింగ్ పైన క్లాత్ వేసి స్టిచ్ చేశాను. తర్వాత మనకి నెక్ కోసం అనేసి నేను ఇక్కడ క్లాత్ నే తిప్పుతున్నానండి. ఇది స్టిఫ్ గా నిలబడుతుంది. బొక్రం వేయాల్సిన అవసరం లేదనమాట. లేదు ఇంకా స్టిఫ్ గా కావాలి అనుకునే వాళ్ళు వేసుకుంటారు. నేనైతే బొక్రం ప్రస్తుతానికి అవైలబుల్ గా లేదనేసి వేయలేదు. అందుకనేసి నార్మల్ గా ఈ విధంగా క్లాత్ తో కూడా తిప్పేసుకుని నెక్ పర్ఫెక్ట్ గా వస్తుందని మీకు చూపించడానికే నేను బక్రం కూడా తెప్పించుకోలేదండి. అది వేయకుండా మీకు నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించాలని చెప్పేసి ఈ విధంగా నెక్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. పర్ఫెక్ట్ గా వచ్చిందండి బక్రం వేయకుండానే. కొన్ని క్లాత్లు అయితే బక్రం వేయకపోతే నెక్ అనేది తిరగదు. అందుకనేసి కంపల్సరీ వేస్తారు. ఇలా స్మూత్ క్లాత్లు అయితే ఈజీగా నెక్ అనేది తిరుగుతుంది కాబట్టి బక్రం వేయాల్సిన అవసరము లేదండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయినట్టే బ్యాక్ నెక్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర రెండు అంటే భుజాలు రెండు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కి ఫస్టే నేను డౌన్ కి స్టిచ్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్స్ పర్ఫెక్ట్ గా మిడిల్లో ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి టాప్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి. పర్ఫెక్ట్ కొలతగాని తీసుకొని కట్ చేసుకున్నట్లయితే డ్రెస్ అనేది హాఫ్ అన్ అవర్ లో స్టిచ్ చేసేవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. మెజర్మెంటే 100% పర్ఫెక్ట్ గా ఉండాలి. నేను ఇక్కడ హ్యాండ్స్ కూడా యాడ్ చేశానండి. చూడండి, నేను హ్యాండ్స్ కి లైనింగ్ వేసుకోలేదండి. ఎందుకంటే బ్లౌజ్ పీస్ కి ఫుల్ గా వర్క్ వచ్చింది కనుక ఎంబ్రాయిడింగ్, అందుకనేసి థిక్గా ఉంటుంది కదా అనేసి వేసుకోలేదు. ఇక్కడ బాటమ్ కి లైనింగ్ ఇంకా శారీ క్లాత్ అయితే యాడ్ చేసేసాను. నా కాడ జిగ్జాగ్ మిషన్ లేదండి. అందుకనే బయట జిగ్జాగ్ చేయించుకొని తెచ్చేసుకున్నాను. అంబ్రెల్లా ఫ్రాక్ డ్రెస్ కి జిగ్జాగ్ చేయిస్తేనే చాలా బాగుంటుందండి. నార్మల్ గా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసే కంటే కూడా ఇలా జిగ్జాగ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్ ఇంకా బాటమ్ కలిపి స్టిచ్ చేసుకోవడమే. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత సైడ్లు కూడా కలిపేసుకోవాలి. లైనింగ్ కలిపేటప్పుడు చాలా మంది లైనింగ్ సపరేట్ గా స్టిచ్ చేస్తారు, క్లాత్ సపరేట్ గా స్టిచ్ చేస్తూ ఉంటారండి. అలా కాకుండా మొత్తం లైనింగ్ క్లాత్ కలిపి స్టిచ్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట. అందుకనే నేను ఎక్కువగా ఆ విధంగా లైనింగ్ ప్లస్ క్లాత్ కలిపేసి స్టిచ్ చేస్తూ ఉంటాను. మనకి ఎక్కువగా ఈడిపోకుండా ఉంటుందన్నమాట. అందుకనేసి మొత్తానికి నాకైతే అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది నేను ఒకసారి వేసుకొని కూడా మీకు చూపిస్తాను. పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనిపైకి వైట్ చున్నీ వైట్ ప్యాంట్ వేసుకుంటే బాగుంటుందండి. కానీ అలా అయితే ఆ వైట్ డామినేట్ అయిపోతుంది అనేసి కాంట్రాస్ట్ కలర్ గా లైట్ పింక్ వేసుకున్నాను. ఇంకా నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాంగింగ్స్ అంతా పర్ఫెక్ట్ గా వచ్చింది. నాకైతే మీషోలో తీసుకునే శారీకి ఇంత పర్ఫెక్ట్ గా డ్రెస్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగుందనమాట. నాకు బాగా నచ్చిందండి. మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.